మీ అందరికీ వందనములు. నేటి జీవవాక్యం ధ్యానించుకుందాం. 1 సమూయేలు 12:16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఇందు ప్రాముఖ్యమైన వాగ్దానము, యెహోవా జరిగించు గొప్ప కార్యమును కనిపెట్టుడి. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని దేవుడు మనకిచ్చారు వాగ్దానం. ప్రియులారా, ఈ దినమందు మనందరి జీవితంలో కూడా ఏదో ఒక గొప్ప కార్యము ఆయన చేయబోతున్నారు. అయితే దాన్ని మనము కనిపెట్టాలి. ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూసి దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు మన జీవితాల్లో చేయబోయే గొప్ప కార్యం కొరకు కనిపెట్టాలి అని మీకు తెలియచేస్తున్నాను. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి మీ జీవితాలు గొప్ప కార్యము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ దినమందు మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు చేయబోయే కార్యమును కనిపెట్టమని మీరు సెలవు ఇచ్చారు తండ్రి. ఈ దినమందు మీ కొరకు కనిపెడుతున్నాం, మీ యొక్క క్రియల కొరకు కనిపెడుతున్నాం. మమ్మలను దర్శించి మా పట్ల ఈ వాగ్దానము నెరవేర్చి ప్రభువా ఆయన గొప్ప కార్యము చేయవలసిందని ఈ వాగ్దానము ఎందరైతే వింటున్నారో, చూస్తున్నారో, చదువుతున్నారో వారందరికీ కూడా ప్రభు ఈ వాగ్దానం పట్ల ఆశీర్వాదం అందించమని కోరుచున్నాను. ఆయన ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కరిపైన మీ ఆశీర్వాదం నుంచి దయా కిరీటములను వారి జీవితాలకు దయచేయండి ప్రభు. అలాగే చదువుకున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి పట్ల కూడా ప్రభు గొప్ప కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.